హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ దోసకాయ, ములక్కాయ, టమాటా, దాంట్లోకి ఎండి చేప. దీని కాంబినేషన్ ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? కొంచెం నీళ్ళు వేడి చేసి నీళ్ళలో వేసాను ఫ్రెండ్స్. ఈ శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడిగి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదే ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసాను. నూనె వేడయింది. శుభ్రంగా ముందు కడిగి పెట్టుకుని నూనెలో వేసేద్దాం ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టాను. కొంచెం వేయించి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి వండినప్పుడు కూరలోనే వదిలాను, నూనెలో వేయించలేదు. ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా నూనెలో వేయించి పక్కన పెట్టేసుకున్నాం. రోజు ఎండు చేప వండుకున్నామంటే పిల్లలకి బయట ఫంక్షన్లు ఉంటే వాళ్ళు బయట తింటామన్నప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైనవి నేను ఇలా వండుకుంటాను ఫ్రెండ్స్. ఇదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయలు వేసేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 రోజులైనా తినొచ్చు. నేనైతే ఒకదానైనా కానీ 2 పూటలకి వండుకుంటాను. మిగిలితే తెల్లారి కూడా తింటాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకున్నాం. కొంచెం వేసి తర్వాత చాలా కొద్ది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చేపల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్నం పొయ్యి మీద పెట్టేసాను ఫ్రెండ్స్. నా ఒక్కదానికే కాబట్టి సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మనం ఏం తినాలంటే అవి వండుకోవటమే. కూర అయ్యేలోపు అన్నం కూడా అయిపోద్ది. వేడి వేడి అన్నం, ఇష్టమైన ములక్కాయ, ఎండి చేప, దోసకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. ఇంకా కూర ఎక్కువ అయిపోయిద్దని నేను వేయట్లేదు. ఎక్కువ వేగాల్సిన పర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాన్ వెజ్ అయితే వేగితే బాగుంటుంది. చికెన్, మటన్ వాటిలో. ఇలాంటి కూరలో మాత్రం ఇలాగా పచ్చి వాసన పోతే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు దోసకాయ, టమాటా ముక్కలు వేసేసుకుంటాను. దోసకాయలు ఉడికితే కొద్దిగా అవుతుంది ఫ్రెండ్స్. దోసకాయ అయినా బీరకాయ అయినా. 1/2 కేజీ దోసకాయ ఫ్రెండ్స్ 2 వచ్చినాయి. కట్ చేసుకున్నాను. పెద్ద 2 టమాటాలు, 4 ములక్కాయ ముక్కలు ఉంటే అవి వేసేసాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సాంబారు పనికి వస్తాయని ఉంచాను, కానీ ఇలా కాంబినేషన్ బాగుంటుందని ఈరోజు వేసేసాను. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్నం కూడా మూత పెట్టేస్తాం. సిమ్లో పెట్టుకుంటే సన్న మంట మీద అన్నం మగ్గుతుంది ఫ్రెండ్స్. చూసారా, నీరు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కారం, పసుపు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కూరకు సరిపడా కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంది. కొంతమంది గింజలు తీసేస్తారు ఫ్రెండ్స్. నేనైతే గింజలు లేకపోతే దోసకాయ కూరలాగా అనిపించదు. నాకు సొరకాయ కూరలాగా అనిపించింది. నాకు దోసకాయ పిక్కలు అంటే ఇష్టం. నేను పిక్కలు తీయను ఫ్రెండ్స్. కొంతమంది తీస్తారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. దోసకాయ అయితే పుల్లగా ఉంది, అందుకే టమాటాలు తగ్గించాను, 2 వేసాను. ఇప్పుడు వేసిన సావడాలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎండు చేపలు గుమగుమలాడుతుంది అన్నమాట. ఇంకా 2 వంతులే ఉడికింది, అయినా కానీ మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఉడికిద్దాం. దోసకాయ ముక్క మెత్తపడిన దాకా ఉడికిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ములక్కాయ నూనెలో వేగింది కాబట్టి తొందరగా ఉడికిపోయింది. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ముక్క మునిగిన దాకా పోద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నూనెలో వేయించాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి.
ఇప్పుడు నీళ్లు పోసాం కాబట్టి అది ఉడికి దాని ఫ్లేవర్ మొత్తం కూరకు పడుతుంది, ములక్కాయ కూడా ఉడుకుతుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో నేను వండే ఏ రోజు ఏం వండుతాను అయ్యే పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్పెషల్ వంటలు ఏమీ లేవు. మా ఇంట్లో ఏం వండుతాను అయ్యే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఈ దోసకాయలు అందరూ ఇష్టపడతారు, ఎండు చేపలకి అయితే ఇక 95% ఇష్టపడతారు ఫ్రెండ్స్. నాకు ఇష్టమైనవి మీకు చూపిస్తున్నాను, పిల్లలకి ఇష్టమైనవి కూడా చూపిస్తున్నాను. ఒక 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. ఈ నీళ్ళు కొంచెం దగ్గరికి అయిన దాకా ఉడకనిచ్చి కొత్తిమీర జల్లేస్తే గుమగుమలాడే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈలోగా కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నేను నీళ్ళు పోసాను, ఉడికిపోయింది. ఇంకా కొంచెం తెల్లగా ఉంది కదా దోసకాయ ముక్క, ఇలా తెల్లగా ఉండకూడదు, మొత్తం ఉడికిపోవాలి. 1 నిమిషం సిమ్లో ఉంచుదాం ఫ్రెండ్స్, తగ్గిపోతుంది. మొత్తం నీళ్ళన్నీ సరిపోయి మొత్తం ఎగిరైపోతుంది. ఒక్క నిమిషం వచ్చేసారి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ తరిగిపోతాయి. నేను మాట్లాడే మాటలకి భయపడొద్దు ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో ఎలా మాట్లాడుతాను అలాగే చక్కగా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. అందరూ ఫ్రెండ్సే కాబట్టి సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్. 1 నిమిషం ఉంచుతాను. ఈ నీళ్ళన్నీ తగ్గిపోయి తరిగిపోయి అయిపోయిందాక ఉంచుదాం, సరేనా? మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, గుమ్మలాడే కర్రీ. ఇదంతా కమ్మటి వాసన వస్తుందంటే కమ్మగా వాసన వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టుకొని తినేస్తాను. మీరు కూడా చేసుకోండి, నేను చేసినట్టే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీంట్లో ఏమీ కలపలేదు నేను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, దోసకాయ, ములక్కాయలు తప్ప. తాలింపులని, కరివేపాకు, ఎండుమిర్చి అని అవన్నీ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. పెద్దవాళ్ళు వండిన కర్రీ ఇది. అప్పుడు అవన్నీ ఉండేవి కాదు కాబట్టి అలా వండేవాళ్ళు. అన్నం కూడా అయిపోయింది, వేడి అన్నం పెట్టుకొని మీకు చూపిస్తాను, నేను తింటాను ఫ్రెండ్స్. అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ వేసుకొని కర్రీ వేసుకుందాం. ఉడుకు తింటే రుచే వేరు ఫ్రెండ్స్. నాకు ఇష్టమైంది ముందు ములక్కాయ వేసేసుకుంటాను. ఉన్న 4 ముక్కలు నేనే వేసుకుంటాను. ఇప్పుడు 2 ముక్కలు, సాయంత్రం 2 ముక్కలని. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. నేనైతే భోజనానికి రెడీ అయిపోతున్నాను. అంటే ఫ్రెండ్స్, నా భోజనం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, కామెంట్ మర్చిపోకుండా పెట్టండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో, ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా పెట్టండి.